నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటాయి. ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై. ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు. 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components. As per 23-24 annual report of Ministry of Rural Development Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు, మళ్ళీ ఈయన మాట్లాడడం. 6 నెలల్లో మనకు 4 ఏళ్ళు పట్టింది. 2019 అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం. అక్కడ నుంచి 4 ఏళ్ళు పడితే ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి 6 నెలల్లో ఆ క్రెడిట్ అంతా, ఆ 4 ఏళ్ళు వాడు చేసిన క్రెడిట్ అంతా ఈయన తీసుకొని ఆయన అండము, ఈయన థ్యాంక్ యూ చెప్పడము, మళ్ళీ దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ చేయని అంటాడు, క్యూఆర్ కోడ్ అంటాడు, అంటాడు, ఇవన్నీ ఏం చేసినట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు అందాక నిజంగానే ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది. అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా? ఎన్నికల ముందు వరకు ఈ 400 కోట్ల క్రెడిట్ ఇలా తీసుకుంటున్నాడనంటే ఎన్నికల ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి? అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాడలాడడం న్యాయమేనా? అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటుగా తన గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేసుకోమని చంద్రబాబుని కొడతా ఉన్నా. ఈ మాదిరిగా ఏకంగా 40,000 మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా 40,000 మంది సర్వేయర్లు అయితేనేమి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళందరినీ నియమించడం, కోట్ల సంఖ్యలో యూనిక్ సర్వేరాళ్లను గ్రామాలకు చేర్చడం, ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్ చేసి, యూనిక్ ల్యాండ్ పార్సల్
ఐడి ఇచ్చి పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాపులు పెట్టి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి రియల్ టైం అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి దాదాపుగా 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ 6,000 crores. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం. 40,000 మంది ఉద్యోగస్తులు. గత 4-5 ఏళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది. టెక్నాలజీ ఉంది, కోట్ల సర్వే రాళ్ళు ఉన్నాయి. ఇంత ఎఫర్టు రైతులకు భూ యజమానులకు ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తాపత్రయం. అందుకనే పథకం పేరు కూడా భూ హక్కు భూరక్ష స్కీమ్, జగనన్న భూ హక్కు భూరక్ష స్కీమ్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా? లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అది మన హయాంలో పాస్బుక్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఈయన మన 30 లక్షల పాస్బుక్లు వెనక్కి తీసుకుని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం. తేడా